ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకా చెప్పాలంటే అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ప్లాన్. టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనే లక్ష్యంతోనే తొలి నుంచి చంద్రబాబు పనిచేస్తున్నారు కూడా. ఇదే మాటను పదే పదే చెప్తున్నారు ఆయన. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఎలాంటి వివాదం రాకుండా 33,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. చంద్రబాబు మీద నమ్మకంతోనే భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు రైతులు స్పష్టం చేశారు. అమరావతి భూతల స్వర్గం అంటూ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో డిజైన్లు రూపొందించారు. అలాగే పెద్ద పెద్ద భవనాలు వస్తాయని కూడా చూపించారు. వీటిపై అప్పట్లోనే గ్రాఫిక్స్ నగరం అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయినా సరే చంద్రబాబు మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. అప్పట్లో కొన్ని భవనాలను చంద్రబాబు సర్కార్ మొదలుపెట్టింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులకు చెందిన నివాస సముదాయాలను ప్రారంభించారు. అలాగే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ పనులన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆగిపోయాయి. చివరికి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం సిద్ధం చేసిన పైపులను కూడా దొంగలెత్తుకెళ్లారు. అమరావతి పనులు అటకెక్కాయి.